హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చి పాలకూర పప్పు. ఇదైతే మా అమ్మమ్మ రెసిపీ అండి. నేను మా అమ్మమ్మ దగ్గరే నేర్చుకున్నాను. చిన్నప్పుడు మా అమ్మమ్మ అప్పుడప్పుడు మాకు ఇలా చేసి పెడుతుండేది. అది కూడా మామిడికాయ వేసి చేస్తే అసలు టేస్ట్ అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడైతే నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా దాదాపుగా ఒక 2 పెద్ద కట్టల పాలకూర తీసుకున్నాను. ఇలా పాలకూర అంతా నీట్గా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అలాగే ఒక మామిడికాయ. ఈ మామిడికాయకైతే మా అమ్మమ్మ కానీ అమ్మ కానీ తొక్క అయితే తీసేసి వేస్తారండి ఎప్పుడైనా. సో నేను కూడా ఇక్కడ తొక్క తీసేసే వేసుకుంటున్నాను. మీకు కావాలంటే తొక్క కూడా ఉంచేసుకోవచ్చు. ఇలా మామిడికాయలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాగే పెద్దగా అయినా సరే వేసుకోవచ్చు, లేదంటే ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అయినా సరే కట్ చేసి వేసుకోవచ్చు. దీన్ని అయితే మేము మామిడికాయ పిక్క అంటాము. మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొంతమంది ముట్టి అంటారు, కొంతమంది టెంక అంటారు. అలాగా నేనైతే మామిడికాయ పిక్క అది కూడా వేసేస్తాను కర్రీలో. ఇక్కడైతే కందిపప్పు ఒక 1/2 కప్పు తీసుకున్నాను, ఇప్పుడు నేను చూపిస్తున్న కప్తో. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు పెసరపప్పు వేసాను. 2 కలిపి దాదాపుగా 3/4 కప్పు వరకు వచ్చాయి. ఈ పప్పులన్నీ శుభ్రంగా కడిగి కనీసం ఒక అరగంట లేదా గంట సేపు అయినా సరే నానబెట్టుకోవాలి. మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తాను. ఇది డాక్టర్ చెప్పిన టిప్పే అండి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళైతే మీరు అది కంట్రోల్లో ఉండటానికి ముందు రోజు నైటే పప్పు నానబెట్టుకొని మార్నింగ్ వండుకోండి. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ టిప్. ఇప్పుడు కుక్కర్లో ఈ పప్పు వేసేసుకొని దానికి 2 కప్పుల నీళ్లు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 6 పచ్చిమిరపకాయలు, మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసి వేసుకోవాలి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర, మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని ఇక్కడ ఉప్పు అయితే రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/4 టీ స్పూన్ వేసాను ఉప్పు. తర్వాత రుచి చూసి వేసుకోవచ్చు ఇంకా ఏమైనా పడుతుంది అనిపిస్తే. అలాగే 1 టీ స్పూన్ నూనె కూడా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నేను ఈ పప్పులో కొంచెం మెంతాకు కూడా వేస్తున్నాను. ఒక చిన్న కట్ట మెంతాకు వరకు ఉంటుంది. ఇది తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఈ మెంతాకు వేయడం వల్ల మనకి రుచి ఇంకా పెరుగుతుంది. ఒకసారి మీరు కూడా మెంతాకు వేసుకొని ట్రై చేయండి. ఈలోగా మనకి కుక్కర్ విజిల్స్ రావడము, ఆవిరిపోవడం కూడా జరిగిపోయింది. ఇప్పుడైతే మూత తీసేసి పప్పు అంతా మెదిపేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి 3 టీ స్పూన్ల నూనె వేడి చేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు వేసి వేయించుకొని కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేసి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి వేయించుకొని మనం ముందు మెంతాకు కడిగి పెట్టుకున్నాం కదా, అది సన్నగా కట్ చేసి పెట్టుకొని అది కూడా వేసి ఇది మంచిగా పచ్చి వాసన పోయి ఒక మంచి అరోమా వస్తుంది, అంతవరకు వేయించుకోవాలి. మీకు ఆకు అనేది కలర్ కూడా చేంజ్ అవుతుంది, అంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే దీంట్లోకి 1/2 టీ స్పూన్ కారపొడి, ఒక 3/4 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా పాలకూర పప్పు, అది కూడా వేసేసి అవసరమైతే కొద్దిగా నీళ్లు కూడా వేసుకోండి. నాకు పోపు పెట్టాక మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవడం అలవాటు. ఇలా ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, మనకు ఆ పచ్చిదనం అనేది ఉండదు. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇలా ఒక 2 నిమిషాలు అలా ఉడికించుకుంటాను. ఈ పప్పుకి తాలింపు వేసిన టైంలో కరివేపాకు కూడా ఉంటే వేసుకోండి. నా దగ్గర కరివేపాకు లేదు, అందుకని వేయలేదు. ఇలా అయితే ఒక 2 నిమిషాలు ఉడికాక ఇప్పుడు దీంట్లోకి చివరిగా వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసి కలుపుకుంటున్నాను. ఇదైతే మాకు అలవాటండి, అన్ని కర్రీస్లో వేసుకోవడము వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి. సో మీరు కూడా ఒకసారి ఈ పాలకూర పప్పుని నేను చేసిన విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.